నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీ. స్పెషల్గా గ్రేవీ కర్రీ అని ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? చపాతీ, రైస్, పుల్కా, అలాగే వైట్ రైస్ వీటితో పాటుగా బగారా రైస్ బిర్యానీలోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి. మరి ఒక్కసారి అయితే మసాలాలు నేను చెప్పినట్లుగా ట్రై చేసి చూడండి. చికెన్ కూడా ఉడికించే ముందు ఈ విధంగా కలిపి పెట్టుకుంటే ముక్కకి కూడా చక్కగా పడుతుంది ఉప్పు కారం. అంతేకాదు చక్కగా రెస్టారెంట్లో మీరు తిన్న స్పైసీ చికెన్ అయితే బాగా గుర్తుకొస్తుంది. అంత సూపర్గా ఉంటుంది అక్కడికన్నా కూడా మనం ఇంట్లో చేసుకుంటే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి అయితే మసాలాలు ఎలా కలిపాను అనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజైతే ఇక్కడ చికెన్ గ్రేవీ కర్రీ కోసం అండి. ఈ గ్రేవీ కర్రీ కోసం 1/2 kg చికెన్ తీసుకున్నాను, నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి అయితే మొత్తం కలిపి పెట్టుకుంటున్నాను ఇప్పుడు మసాలాలంతా. ఇందులో పేస్ట్ కోసం ఉల్లిపాయలు తీసుకున్నానండి, ఇవి కొంచెం వేయించుకోవాలి. అలాగే ఒక 7-8 వరకు బాదం, అలాగే మీ దగ్గర జీడిపప్పు ఉంటే ఇంకొక 7-8 వేసుకోవచ్చు. 3 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు పేస్ట్ కోసం కాదు, గ్రేవీలో వేయటం కోసం. ఇక్కడైతే ముందుగా నేను అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచి తీసుకున్నాను. ఇక్కడ చికెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇందులో వాటర్ మొత్తం వంపేసుకుంటున్నాను. ఇక్కడైతే వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. అలాగే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వరకు, హోమ్మేడ్ గరం మసాలా అండి, లవంగా, చెక్క అన్ని మసాలా దినుసులు వేయించి పొడి చేసి పెట్టుకున్నది. ఇదైతే 1/2 స్పూన్ సరిపోతుంది, ఘాట్ ఎక్కువగా ఉంటుంది. వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి, దీంతో పాటుగా ఉప్పు, కారం, పసుపు కూడా రుచికి తగినట్లుగా. కొద్దిగా సాల్ట్ అయితే తగ్గించే వేస్తున్నాను, కారం మాత్రం ఇక్కడే వేసేసుకుంటున్నాను మొత్తం. నేను సగం ముక్క సరిపోతుందండి, నీరు ఎక్కువగా ఉంటే. నీరు తక్కువగా అనిపిస్తే కొంచెం ఎక్కువగా పిండుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గట్టి పెరుగు తీసుకుంటున్నాను నేను, 3 to 4 టేబుల్ స్పూన్ వరకు. మొత్తం కూడా కలిపేస్తున్నాను. కలుపుకున్న తర్వాత ఒక 20 నిమిషాలైనా నానబెట్టుకోవాలండి. ఇది ఇలాగే ముక్కలకి ఉప్పు, కారం, పులుపు అంతా పట్టడం కోసం మసాలా అంతా కూడా. ఇందులోనే చివరిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. డైరెక్ట్గా కూర అంతా కూడా ఇందులోనే వేసేస్తున్నానండి. అందుకే ఒకటే పాన్ పెట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఆ పాన్ అంతా హీట్ అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు వేయించుకోవడం కోసం ఆయిల్ తీసుకుంటున్నాను. నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అయితే ఇక్కడ దోరగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. నేనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను వీటిని. 2-3 నిమిషాల తర్వాత చూడండి, ఉల్లిపాయలు అంతా ఇక్కడ చక్కగా గోల్డెన్ కలర్కి వచ్చేస్తుంది. గోల్డెన్ కలర్కి వచ్చేటప్పుడే తీసంతా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇవి చూడండి, చక్కగా గోల్డెన్ కలర్కి వచ్చేసినాయి ఉల్లిపాయలన్నీ. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు. కొద్దిగా ఆరనిస్తున్నాను మిక్సీ వేయబోయే ముందు. ఇప్పుడు ఇదే పాన్లోకి ఇంకొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను నేను. 1/2 kg చికెన్కి మీకు ఆయిల్ అయితే పడుతుందండి. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేస్తున్నాను. అలాగే 2-3 రెమ్మలు పుదీనా కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం కూడా వేసేస్తున్నాను. నూనె
నూనె పైకి తేలే వరకు మూత పెట్టించాలి. మసాలాలన్నీ ఉన్నాయి ఇందులోనే. మీరు కావాలనుకుంటే ఉప్పు కారం తగ్గితే కొంచెంగా వేసుకోవచ్చు. నేనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి ఉంచుతున్నాను. మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉంచుతున్నాను. ఇక్కడైతే ఉల్లిపాయలన్నీ ఆరిపోయినాయండి. వేయించుకున్న ఉల్లిపాయలు మొత్తం కూడా మిక్సీ జార్లోకి తీసేస్తున్నాను. అలాగే ఇందులోకి ఒక 7 వరకు బాదం పప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడి తీసుకుంటున్నాను. మూత పెట్టేసి మెత్తని పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేస్తున్నాను. మూత పెట్టేసి మెత్తని పేస్ట్ లాగా చేసేస్తున్నాను. మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను, పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇది మూత తీస్తున్నాను నేను. ఇక చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇందులోనే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయ కొబ్బరి పేస్ట్. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ కూడా వేసేసుకుంటున్నాను. పేస్ట్ అంతా కూడా కలిపిన తర్వాతే వాటర్ వేసుకుంటున్నాను. ఒక కప్ వరకు వాటర్ మిక్సీ జార్లో వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను ఇక్కడ స్టవ్ని. మూత పెట్టబోయే ముందే ఇక్కడ నేను పచ్చిమిరపకాయని సగం బద్దలాగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక పచ్చిమిరపకాయని ఇలా 3 పచ్చిమిరపకాయల వరకు వేసుకున్నానండి. మూత పెట్టేసి 10 నిమిషాల పాటు ఉంచుతున్నాను ఇక్కడ. ఉప్పు కారం చూసుకొని సరిపోతే ఇప్పుడు కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల పాటు ఉంచుతున్నాను మూత పెట్టి. 10 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను నేను ఇక్కడ. ఇక చూడండి, గ్రేవీ కూడా చిక్కగా వచ్చేసింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లేస్తున్నాను. కొత్తిమీర చల్లేసాను కదా, 2 నిమిషాల పాటు ఇలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇంకా చూసారు కదా, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మరి మసాలా అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ముక్కలు కలిపే ప్రాసెస్ కూడా ఈ విధంగా చేయటం వలన చక్కగా ముక్క అంతటికి ఉప్పు కారం అంతా పడుతుందండి. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. మరి ముక్క కూడా చాలా స్మూత్గా వచ్చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.